నమస్కారం ఫ్రెండ్స్, ధన్వంతరి ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చాలామందికి కనిపిస్తున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. అదే థైరాయిడ్ సమస్య. చాలామంది ఇలా అడుగుతుంటారు, థైరాయిడ్ ఎందుకొస్తుంది? దాని లక్షణాలేమిటి? దాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సింపుల్గా సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థైరాయిడ్ అంటే ఏమిటి? మన మెడ ముందు భాగంలో ఒక చిన్న గ్రంథి ఉంటుంది. దానిని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఈ గ్రంథి థైరాక్సిన్, T4 మరియు ట్రైఐడోథైరోనిన్, T3 అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. మెటబాలిజంని నియంత్రిస్తాయి, శరీరానికి శక్తినందిస్తాయి, గుండె వేగాన్ని నియంత్రిస్తాయి, శరీర ఉష్ణోగ్రతను సరిగా ఉంచుతాయి. ఈ హార్మోన్లు అసమతుల్యమైతేనే థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ టైప్స్. థైరాయిడ్ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. హైపోథైరాయిడిజం. ఇందులో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా తయారవుతాయి. దీంతో బరువు పెరగడం, అలసట ఎక్కువగా ఉండడం, చలి ఎక్కువగా అనిపించడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం. ఇందులో హార్మోన్లు ఎక్కువగా తయారవుతాయి. దీంతో బరువు తగ్గడం, గుండె వేగంగా కుట్టుకోవడం, ఆందోళన, చెమట ఎక్కువగా రావడం లాంటివి కనిపిస్తాయి. థైరాయిడ్ ఎందుకొస్తుంది? థైరాయిడ్ సమస్య రావడానికి అనేక కారణాలుంటాయి. శరీరంలో అయోడిన్ లోపం, కుటుంబంలో ఇదే సమస్య ఉండటం, ఎక్కువ స్ట్రెస్, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్. ఈ కారణాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఆయుర్వేదం వ్యూ. ఆయుర్వేదం ప్రకారం థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా వాతం మరియు కఫదోషాల అసమతుల్యత వల్ల వస్తాయని చెబుతారు. జీర్ణశక్తి బలహీనపడితే శరీరంలో ఆమా అనే విషపదార్థాలు పేరుకుపోతాయి. ఈ విషపదార్థాలు శరీరంలోని గ్రంథుల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఆయుర్వేదం ప్రధానంగా జీర్ణశక్తిని మెరుగుపరచడం, దోషాలను సమతుల్యం చేయడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం పై దృష్టి పెడుతుంది. ఆయుర్వేదిక్ రెమెడీస్. థైరాయిడ్ నియంత్రణలో సహాయపడే కొన్ని ఆయుర్వేద పద్ధతులున్నాయి. అల్లం కషాయం, జింజర్ కషాయం. అల్లం కషాయం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి మెటబాలిజం బాగా పనిచేస్తుంది. శతావరి చూర్ణం. శతావరి చూర్ణం హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. గుగ్గిలం శరీరంలోని దోషాలను తగ్గించి గ్రంథుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యోగరాజ్ గుగ్గులు వాతం మరియు కఫదోషాలను సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన ఒక ఔషధం కాంచనార గుగ్గులు. ఇది ప్రధానంగా కాంచనార చెట్టు తొక్క, గుగ్గులు, త్రిఫల, త్రికటు వంటి ఔషధ మూలికలతో తయారవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలోని కఫదోషాన్ని తగ్గించడంలో మరియు గ్రంథుల వాపు గ్లాండ్ స్వెల్లింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా థైరాయిడ్ సమస్యలు, గాయిటర్, లింఫ్ గ్రంథుల వాపు వంటి సమస్యల్లో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన ఒక ఔషధ మూలిక అశ్వగంధ. ఇది శరీరానికి శక్తినిచ్చే ఒక అడాప్టోజెనిక్ హెర్బ్గా గుర్తించబడింది. అశ్వగంధ శరీరంలోని హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా థైరాయిడ్ గ్రంథి పనితీరును సమతుల్యం చేయడంలో ఉపయోగకరంగా ఉండవచ్చు. ఇది అలసట తగ్గించడం, స్ట్రెస్ తగ్గించడం మరియు శరీర శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో తులసి మరియు త్రిఫల చాలా ప్రసిద్ధమైన ఔషధ మూలికలు. తులసి శరీరంలో ఉన్న విషపదార్థాలను తగ్గించడంలో మరియు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. త్రిఫల అంటే 3 ఫలాల సమ్మేళనం: ఆమ్ల, హరితకి, విభీతకి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇవి శరీరంలోని హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి కొన్ని సహజమైన అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. మొదటగా కోకోనట్ ఆయిల్ పుల్లింగ్. ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో తీసుకొని
10-15 నిమిషాలు నెమ్మదిగా పుక్కిలించడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తగ్గడంలో సహాయపడవచ్చు. రెండవది, యోగా ఎక్సర్సైజెస్. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యం మెరుగుపడుతుంది మరియు థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సహాయపడుతుంది. మూడవది, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం. పాలకూర, గోంగూర, మునగాకులు వంటి ఆకుకూరల్లో విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ధన్వంతరి ఆయుర్వేదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.